అందరికీ ఆయుర్వేద శుభోదయం. ఈరోజు అధిక రక్తపోటు సమస్య గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఈ రక్తపోటు యొక్క ఎదుగుదలలోనూ సమస్థాయిలో ఉండటములోనూ ప్రతి క్షణము మన చుట్టూ ఉండేటువంటి ఈ పాంచభౌతిక శక్తుల యొక్క ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఉదయం చల్లగా ఉంటుంది, శరీరం కూడా చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. 6, 7, 8, 9, 10 అయ్యేటప్పటికీ సూర్యశక్తి భూగోళం మీద ఆవరిస్తూ భూమిని ఎలా వేడెక్కిస్తుందో ఆ భూమికి ప్రతిరూపమైనటువంటి శరీరము కూడా వేడెక్కుతుంది. అందులో ఉండే రక్తము కూడా వేడెక్కుతుంది. మనం కూడా పనిలో పడతాం. నడుస్తూనో, పరిగెత్తుతూనో, ఆడుతూనో, ఏదైనా చదువుతూనో, వ్రాస్తూనో, చేత్తో కాళ్ళతో పని చేస్తూనో పని వేగంలో పడతాం. అప్పుడు సహజముగానే ఒకవైపు కాల ప్రభావము, మరొక వైపు శారీరకమైనటువంటి వృత్తి యొక్క ప్రభావముతో ఘర్షణ పొందినటువంటి శరీరములో రక్తము కొంచెం వేగవంతముగా పరుగులు తీస్తుంది. ఇదే రక్తోద్ధృతి మధ్యాహ్నం 12 గంటల తర్వాత సహజముగా 1, 2, 3, 4, 5 అయ్యేటప్పటికి వాతావరణం ఎలా చల్లబడుతూ వస్తుందో అదే క్రమములో వేడెక్కినటువంటి శరీరములో రక్తము కూడా అదే విధముగా తగ్గుతూ ఉంది. సూర్య ప్రభావము వల్లనే శరీరంలోని ప్రతి అణువు, ప్రతి కణము పనిచేయుచున్నదని మా ప్రియమైనటువంటి బిడ్డలు మీరు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఏ సమస్య పరిష్కారం కావాలన్నా ప్రతి మనిషి ప్రకృతిని అనుసరించి తీరాలి. తెల్లవారుజామున 4 లేదా 5 గంటలకు ఖచ్చితముగా నిద్రలేవాలి. ఇది మొదటి సూత్రం, రాసుకోండి. రాత్రి నిద్రించే ముందే రాగి చెంబులో ఒక పెద్ద గ్లాసు నీళ్లు పోసి అందులో ఒక 3 కృష్ణ తులసి దళాలు వేసి రాగి మూత పెట్టి ఈ పాత్రను నేల మీద పెట్టకుండా మంచం పక్కన చెక్కపీట మీద పెట్టుకొని పడుకోవాలి. ఉదయం లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఆ మూతను తీసివేసి ఆ నీటిని తూర్పుకు ఎదురుగా నిలబడి నిదానముగా గడగడ తాగకుండా ఒక గుక్క నిదానముగా నెమ్మదిగా తాగాలి. ఇలా తాగటం అయిపోయిన తర్వాత ఇక నూనెలలో వంటాముదము చాలా ప్రశస్తమైనటువంటిది. అలాగే కొబ్బరి నూనె లేదా నెయ్యి ఇవాళ మనం తినడానికే దొరకట్లేదు కాబట్టి, పూసుకోవడానికి కష్టం కాబట్టి వంటాముదం ఇప్పుడు మళ్ళా ప్రాచుర్యంలోకి వచ్చింది. వంటాముదం తీసుకొని ఒళ్ళు మొత్తము చక్కగా ఆపాదమస్తకము శరీరము లోపలికి దిగిపోయేటట్లుగా ఈ ఆముదం నూనెను మర్దన చేయండి. 1 గంట ఆగిన తర్వాత స్నానం చేయాలి. మనం కూడా వేరే ఏ ఇతర ఔషధాలు వాడే అవసరము లేకుండా మనల్ని మనం ఈ అనేక భయంకరమైన వ్యాధులను కలిగించబోయే రక్తపోటు, ఇది వ్యాధి కాదు, వ్యాధికి ముందు రూపము, వ్యాధి లక్షణము రక్తపోటు అనేది. ఇది మనం అర్థం చేసుకొని ఇంట్లో ఉన్న మెంతులతోటి దీన్ని ఏ విధంగా పోగొట్టుకోవాలో చక్కని ఉపాయాన్ని, అపాయము లేని ఉపాయాన్ని మనము తెలుసుకోవాలి. అలాంటి ఉపాయాన్ని తాను ఆచరించి తన రోగమనే అపాయాన్ని పోగొట్టుకున్నటువంటి ఆయుర్వేదమ్మ భారతమాత ముద్దుబిడ్డ మీకు తన అనుభవాన్ని అందించడం కోసం ఆనందంగా వస్తుంది. చూడండి. నా పేరు జి పద్మావతి. నేను హెవీవర్ట్ కాలనీ నుంచి మాట్లాడుతున్నానండి. బీపీ ఉండేది నాకు. మెంతులు రాత్రి 1 గ్లాసు నీళ్ళలో నానబెట్టి పొద్దున్నే ఆ మెంతులని పక్కన పెట్టి ఆ మెంతులు నానిన వాటర్ని తాగటం వల్ల బీపీ కూడా కంట్రోల్ అయింది. ఇలాంటి ఔషధం చెప్పిన గురువు గారికి ధన్యవాదాలు. చూశారు కదా, 1 చెంచా మెంతులు కప్పు నీళ్లల్లో వేసి మూత పెట్టి రాత్రి పడుకునే ముందు నానబెట్టాలి. పొద్దున నిద్ర లేచిన తర్వాత వడపోసుకొని ఆ మెంతులు గింజలు తీసివేసి ఈ నీళ్లను పరగడుపున తాగాలి. ఇది ఏమి కష్టమైన పని కాదు. మీరు తాగిన తర్వాత 1 అరగంట సమయం ఇచ్చి ఏదైనా ఆహారం తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఒకవేళ ఉండలేకపోతే 1/4 గంట ఆగినా మీరు ఆహారం తీసుకోవచ్చు. ఇది 1 వారం రోజులు చేసేటప్పటికే పూర్తిగా రక్తపోటు అదుపులోకి వస్తుంది. దాదాపుగా 100కి 70, 80, 90% వరకు కూడా రక్తపోటు వ్యాధితో రగిలిపోతూ ఉన్నారు. ఈ రక్తపోటు వల్ల గుండెపోటో పక్షవాతమో వచ్చి
మంచాన పడుతూ ఉన్నారు. మంచాన పడిందాకా మేలుకోవటం లేదో, మొద్దు నిద్రలో ఉన్నారు. బిళ్ళలు మింగటం. నాకు బీపీ అదుపులో ఉంది, ఎక్కువగా లేదు, కంట్రోల్లో ఉంది. ఎక్కడ కంట్రోల్లో ఉంది? నీవు గోళీ వేసి దాన్ని అణిచి ఉంచుతున్నావు లోపల. అణిచే కొద్దీ దాని శక్తి పెరుగుతూ ఉంది. అది నాడులలోకి ఇంకా చొచ్చుకుపోతూ ఉంది. ఒక్కసారి విజృంభించి నాడులలో తీవ్రమైనటువంటి ప్రవాహాన్ని కలిగించి రక్త పీడన పెంచి ఘర్షణ పెంచి నాడులు చిట్లిపోయేటట్టు చేసి అది పక్షవాతానికో గుండెపోటుకో కారణమై అక్కడి నుంచి మంచాన పడటమో లేదా తన మరణ శాసనం తాను రాసుకోవటమో మనం చూస్తూనే ఉన్నాం. కానీ నీకు తెలిసింది ఇంట్లో ఉంది. ఒక మెంతులు ఉన్నాయి, ఒక చెంచా మెంతులు కప్పు నీళ్ళలో రాత్రిపూట నానబెట్టి పొద్దునే ఆ నీళ్లు తాగుతూ ఉంటే వారం రోజులే పరీక్ష చేయించుకో. ఆ తర్వాత వారానికి 2 సార్లు 3 సార్లు తాగుతూ ఉండు, రక్తపోటు అదుపులోకి వస్తుంది. ఈ మార్గాలలో ఒక అద్భుతమైనటువంటి ఇంతకుముందు చెప్పినటువంటి మార్గాన్ని ఆచరించి రక్తపోటును అణచివేసి ఇవాళ ఆరోగ్యంగా ఉన్నటువంటి ఒక ఆయుర్వేదయ తన అనుభవం చెప్పడం కోసం మీ ముందుకు వస్తున్నాడు. వినండి, చూడండి. నా పేరు తునికిలింగయ్య, కర్మా డిస్ట్రిక్ట్. ఒక నెల రోజుల ముందు తలలో తిమ్మిరిలాగా ఉండే సార్. లింగయ్య గారు, మీరు ఒకసారి డాక్టర్ గారిని సంప్రదించి మీ బీపీ ఎంత ఉందో చెక్ చేసుకోమని చెప్పారు సార్. నడుస్తుంటే సార్ ఇట్లా సడలించిపోయినట్టు అయింది సార్ నా పొజిషను. ఎట్లా సార్ అంటే, నువ్వు నా దగ్గర రాని చెప్పి ఆ యొక్క ఆఫీస్కి తీసుకుపోయి కొన్ని యోగాలు చేయాలని చెప్పింది సార్. వినులోమ యోగా చేసుకుంటూ సొరకాయ జ్యూసును ఒక 1/2 లీటర్ నీళ్ళలో పోసి దాన్ని మరగబెట్టి 1/2 లీటర్ అయ్యేదాకా ఉంచి రోజు ఉదయం పడి గడుపున తాగుతున్నా సార్. గంట తర్వాత భోజనం చేయాలి సార్. దానికి కంపల్సరీ పథ్యం చేయాల్సిన అవసరం ఉంటుంది సార్. తానికాయ, ఉసిరికాయ, కర్కాయ సార్, ఈ మూడింటిని సమభాగాలు తీసుకొని వాటిని దంచి పొడి చేసి రోజు ఉదయము సాయంత్రం ఒక చెంచా వాటర్లో, ఒక గ్లాసు వాటర్లో కలుపుకొని తాగిన తర్వాత ఏం తినకుండా ఒక గంట సేపు ఆగాలి సార్. డాక్టర్ని టెస్టింగ్ చేసుకుని వచ్చిన సార్. ఇప్పుడు 140/90 అయింది సార్, నార్మల్ అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు సార్. ఇంత మంచి చిటిగా చెప్పినటువంటి ఆయుర్వేద నిపుణులైనటువంటి ఏల్సూరు గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై ఆయుర్వేదం, జై ఆయుర్వేదం. చూశారు కదా, సొరకాయ రసం. ఇవాళ చాలామంది సొరకాయ తాగితే ప్రాణాలు పోతాయని చెప్తున్నారు. కానీ తరతరాలుగా భారతదేశంలో సొరకాయతోటి సొరకాయ పులుసు, సొరకాయ పాయసం, సొరకాయ ఇగురు ఇలాంటి ఎన్నెన్నో కూరలు చేసుకుని తిన్నాం మనం. కానీ సొరకాయ తింటేనే ప్రాణాలు పోతాయని టీవీలలో అనేక మంది రోజు చెప్తున్నారు మహాత్ములు. సొరకాయ, గుమ్మడికాయ, దోసకాయ, బీరకాయ, బెండకాయ ఎప్పటి మనం తింటూ ఉన్నాం మనం. సొరకాయతో 4 రోజుల్లో ఎంతో పై స్థాయిలో చేరి ప్రమాదకరమైన స్థాయికి చేరినటువంటి అధిక రక్తపోటును కిందకు తొక్కి ఇవాళ పరీక్ష చేసినా కూడా రక్తపోటు లేని విధంగా మార్చినటువంటి ఈ సొరకాయ అంటే ఆనబకాయ ఎంత గొప్పదో ఇప్పుడు మీరు ప్రామాణికంగా తెలుసుకుంటున్నారు. 150 గ్రాములు సొరకాయ ముక్క. ఆ ముక్క కత్తిరించి కోసి తోలుతో సహా చిన్న ముక్కలు చేయండి. చేసి కుక్కర్లో వేయండి. కూర వండే కుక్కర్లో వేసి 1/2 లీటరు మంచినీళ్ళు అందులో పోయండి. 1/2 లీటర్ మంచినీళ్ళు పోసి పైన మూత పెట్టి, అది కుయ్యమని కూస్తుంది కదా, అది కూడా పైన పెట్టి పొయ్యి మీద పెట్టి కింద మంట పెట్టండి. ఒక్క కూత రాగానే కుక్కర్ని కిందికి దించి, అంటే మంట ఆపి కుక్కర్ని దించి కొద్దిసేపు చల్లబడిన తర్వాత ఆ మూత తీసి అందులో ఉన్న నీళ్ళను బట్టలో వడపోసుకొని గోరువెచ్చగా తాగలిగినంత వేడిగా తాగుతూ ఉంటే ఉదయం ఒక్కసారే అలా 3-4 రోజులు తాగుతూ, తాగిన వెంటనే ఒక అరగంట గంట విరామం ఇచ్చి మధ్యలో ఏమి తినకుండా ఉంటే 3 లేక 4 రోజులలో ఎంత పై స్థాయిలో ఉన్నటువంటి అధిక రక్తపోటు అయినా అణగారిపోవచ్చున్నది. పైసా ఖర్చు లేదు. ఈ అతిస్థౌల్యం వల్ల సామాన్యంగా ఎక్కువ మందికి వచ్చేటువంటి అధిక రక్తపోటు గురించి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం సంక్షిప్తంగా. ఈ కొవ్వు ఎప్పుడైతే రక్తము ప్రవహించే నాడులలో చేరి అడ్డుపడుతూ ఉందో అక్కడ రక్త ప్రసరణకు ఆటంకము జరిగి రక్తములో పోటు జనిస్తూ ఉన్నది. సముద్రములో ఆటుపోటులు వచ్చినట్లుగానే ఈ శరీరం అనేటువంటి సముద్రములో కూడా రక్త సముద్రములో ఆటుపోట్లు వస్తూ ఉన్నాయి. రక్తపోటును ఎలా చంపాలో, దాన్ని అది లేకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మన పేట వైద్యులు మీకు చక్కని అద్భుతమైన ఆహార మార్గం చెబుతున్నారు. రాసుకోండి. ఈ అధిక రక్తపోటుని నివారించుకోవటానికి ఒక సులువైన మార్గం మనం ఇప్పుడు చెప్పుకుందాం.
తులసాకు, కొత్తిమీరి, కరివేపాకు, పుదీనా. ఇవి 4 మన వంటింట్లో ఉన్నాయి. తులసాకు మన ఇంట్లో పెంచుకుంటాం. ఇవి 4 ఆకులు తీసుకొని పొళ్ళు చేసుకొని పొళ్ళను అన్నీ బాగా కలిపి ఒక గ్లాస్ సీసాలో నిల్వ చేసుకోండి. ఈ పొడిని ప్రతిరోజు 2 పూటల ఆహారానికి గంట ముందు అర చెంచా నుండి 1 చెంచా పొడి ఒక గ్లాస్ మంచినీటితో సేవిస్తూ ఉంటే ఈ అధిక బరువు వల్ల పుట్టిన అధిక రక్తపోటు ఏదైతే ఉందో అది క్రమంగా తగ్గిపోతుంది. హాయిగా తులసి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అంతే రోట్లో వేసి దంచి పొడి చేయండి. హాయిగా 1 చెంచా పొడి నోట్లో వేసి దంచి చేయండి. నీళ్ళలో కలిపి తాగేసేయండి. లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా రక్తపోటు? రక్తములో ఉన్నటువంటి వేడి తగ్గుతుంది. అదేవిధంగా ఎక్కడెక్కడ గడ్డల గట్టుకుపోయినటువంటి కొవ్వు కూడా కరుగుతుంది. ఇది ఇప్పుడు చెప్పినటువంటి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, తులసి ఇవి ఒక పక్కన కొవ్వును తగ్గిస్తాయి. అలాగే అతి కొవ్వు పెరగటము వల్ల రక్తంలో చేరినటువంటి ఈ చెడు కొవ్వును కూడా కరిగిస్తాయి. లోపల నుంచి కూడా కాలేయాన్ని కాపాడతాయి. సూర్యుడు, ఇటు చంద్రుడో ప్లీహమో, అలాగే మధ్యలో ఉండేటువంటి కులోమగ్రంథి, అగ్నిచక్రము, ఈ 3ంటిని కంటికి రెప్పలాగా కాపాడేటువంటి ఈ చక్కని పదార్థాలు మన ఇంట్లోనే ఉన్నాయి. ఎవరినైనా మగవాళ్ళని కదిలించండి. బాగున్నావా? నాకు వచ్చింది. ఏమొచ్చింది? బీపీ వచ్చింది. ఇప్పుడు ఒక మంచి మార్గాన్ని మన పీఠం వైద్యులు మీకు చెబుతున్నారు, వినండి. ప్రియమైన ప్రేక్షకులారా, పురుషుల్లో అధిక కొవ్వు వల్ల ఎన్నో సమస్యలు వస్తాయని మనం చెప్పుకుంటూనే ఉన్నాం. కొంతమందిలో అధిక రక్తపోటు పుడుతుంది. ఈ అధిక రక్తపోటు వల్ల వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ఈ అధిక రక్తపోటు ఏదైతే ఉందో దాన్ని నివారించుకోవటానికి ఒక సులువైన ఔషధ మార్గాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. జాగ్రత్తగా రాసుకోండి. ఆహారంలో ఉపయోగించే ఉల్లిగడ్డ మెత్తగా నలక్కొట్టి బాగా దంచండి. ఉల్లిగడ్డను తీసుకొని బాగా దంచిన తర్వాత దాంట్లో నుంచి రసం తీయండి. ఈ రసం ప్రతిరోజు చెంచాల ఉల్లిగడ్డ రసంలో మంచి తేనె కలిపి ప్రతిరోజు 2 పూటల ఆహారానికి గంట ముందు సేవిస్తూ ఉంటే అధిక కొవ్వు వల్ల వచ్చిన అధిక రక్తపోటు సమస్య ఆశ్చర్యకరంగా అదృశ్యమైపోతుంది. విన్నారు కదా? హాయిగా ఏముంది, ఉల్లిగడ్డ రసం, తేనె, కమ్మగా రంగరించి 2 పూటలా తిని ఒక అరగంట గంట సమయం వేరే ఇంకేమి తినకుండా కనుక మనం ఉంటే కదా, ఉల్లిగడ్డతో అధిక రక్తపోటు తగ్గుతుంది, అల్ప రక్తపోటు కూడా తగ్గుతుంది. అధిక రక్తపోటుకు ఆనపకాయ రసం, ఈ ఆనపకాయ అనే ఆయుధంతో అధిక రక్తపోటును మనము ధ్వంసము చేయాలి. దానిని ముక్కలు చెక్కలు చేయాలి, దానిని తరిమి కొట్టాలి. ఈ అధిక రక్తపోటును ఎలా పోగొట్టుకోవాలో తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ సొరకాయ అనబడే ఆనపకాయతో మనం అధిక రక్తపోటుకు మంచి ఆహార ఔషధం ఎలా తయారు చేసుకోవచ్చు చెప్పుకుందాం. చూస్తూ ఉండండి. చూడండి, ఆనపకాయ అని కొన్ని ప్రాంతాల్లో అంటారు, కొన్ని ప్రాంతాల్లో సొరకాయ అంటారు. దీంతో మనం పులుసు కూర చేసుకుంటాం, పాయసం చేసుకుంటాం, పచ్చడి చేసుకుంటాం, సాంబార్లో వేస్తారు. ఇంకా అనేక రకరకాల పద్ధతుల్లో ఆహార విధానాలుగా దీన్ని మార్చుకొని ఉపయోగించుకునేటువంటి అలవాటు మన తెలుగునాట ఎప్పటి నుంచో ఉంది కదా. దీన్ని ఒక 150 గ్రాములు రాసుకోండి. 150 గ్రాముల మోతాదుగా తీసుకొని కొంచెం మెత్తగా రుబ్బి లేదా మెత్తగా నల్లగొట్టి మొదలాగా ఇట్లాగా మెత్తగా చేసి కుక్కర్లో వేసి 1/2 లీటర్ నీళ్లు పోయాలి. గుర్తుపెట్టుకోండి, 1/2 లీటర్ నీళ్లు పోయాలి. మెత్తగా చేయాలి. ముందు ముక్కలుగా ఉంటే ఉడకదు. కాయ కూడా మరీ ముదురుగా ఉండకూడదు.
2 గ్లాసులు పోసి మూత పెట్టి పొయ్యి వెలిగించాలి. చూడండి ఎంత చక్కని సులువైనటువంటి మార్గమో. దీనికోసం ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని వందల వేల బిళ్ళలు మింగుతున్నాం. ఈ సొరకాయ ఈ తల్లి వల్ల మనకు నష్టము లేదు. కాలేయములో ఉండే అతి వేడిని తన అత్యంతమైనటువంటి శీతల శక్తితో అణచివేస్తుంది. కాలేయ ప్రకోపాన్ని అంటే పిత్త ప్రకోపాన్ని అణచివేస్తుంది. రక్తములో ఉండే ఉష్ణోగ్రతను అతి వేడిని తీసివేయటం ద్వారా ఇది అధిక రక్తపోటును తగ్గించగల శక్తి భగవంతుడు ఇందులో పెట్టాడు. కాబట్టి ఇప్పుడు మనం పెట్టిన తర్వాత ఏం చేయాలి? మొదటి కోత వచ్చేంత వరకు పొయ్యి మీద పెట్టి దించి దాన్ని తినేసేయాలి, తాగేసేయాలి. మెత్తగా తినేసేయాలి. ముక్కలుగా ఉంటే కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత తినేసేయాలన్నమాట దాన్ని. ఇదే పద్ధతి. మనం పొయ్యి మీద పెట్టాం, వెలిగించాం, చూస్తూ ఉండండి. ఇది వేడెక్కి ఆ కోత వస్తుంది. కోత వచ్చిన తర్వాత మనం ఆపాలి. చూస్తూ ఉండండి మీరు. వచ్చింది. ఇలాగా ఒక కోత వచ్చిన తరువాత మంటను ఆర్పివేసి నిదానముగా పాత్రలో ఉన్న ఆవిరి బయటకు పోవాలి. పోయిన తర్వాత అది మళ్ళా ఎగిరి ముఖం మీద పడకుండా జాగ్రత్త దాన్ని తీయాలి. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి ఎగిరి ముఖాన్ని తగులుతుంది. ఇప్పుడు దాని మూత తీసి జాగ్రత్తగా ప్రక్కన పెట్టుకొని దీన్ని ఒక పాత్రలోకి వంచుకోవాలి.